అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పవన్ కళ్యాణ్ ప్రశ్నించే స్థాయి జడా శ్రవణ్ కుమార్కి ఉందా, ఎందుకంటే అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తాను. ఇక విషయానికి వచ్చేసరికి జడా శ్రవణ్ కుమార్ ఆయన ఎక్స్ జడ్జి రిజైన్ చేసినట్టున్నారు ఆయన ప్రొఫెషన్కి. ఆ తర్వాత జై భీమరావు పార్టీ ఏదో మొత్తానికి ఒక పార్టీ స్థాపించిన తర్వాత ఇక ఆయన రాజకీయ పోరాటం ఇక ప్రజా జీవితంలోకి రావాలి, నేను ప్రజల తరఫున పోరాడాలి అనుకున్నారు. బ్రహ్మాండం, అందరూ కూడా ఆహ్వానిస్తారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ఉద్దేశించి విపరీతంగా ప్రెస్ మీట్లు పెట్టేసి మామూలుగా కాదు లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తూ ఉన్నాడు అనమాట. అయితే అసలు జడా శ్రవణ్ కుమార్కి ఆ స్థాయి ఆ హక్కు ఉందా అంటే నాట్ ఓన్లీ జడా శ్రవణ్ కుమార్, ఎవరికైనా ఉంటుంది. కానీ జడా శ్రవణ్కే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం కనుక ఈయన ప్రస్థానం చూస్తే రాజకీయ ఆరంగేటం చేసిన దగ్గర నుంచి ఈయన అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన విపరీతంగా ఆయన విమర్శలు చేస్తూ ఒకటి కాదు రెండు కాదు, చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక తొగ్లక్ అని ఆ తొగ్లక్ కూడా సిగ్గుపడతాడేమో అని చెప్పేసి అన్నారు. గుర్తుంచుకోండి. సో ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతూ ఉంది. ఈయన తెల్లారు లెగిస్తే మరి ఆ సమయంలో ఏబిఎన్లో ప్రధానంగా డిబేట్లు ఎలాగంటే అక్కడే ఆయనకు రూమ్ కేటాయించేశారేమో అని ఆ తరహాలో ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఏదో ఒక టైంలో డిబేట్లో నిరంతరం జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు కురిపిస్తూనే ఉండేవాడు. రైట్, బాగుంది, సరే అధికారంలో ఉన్నప్పుడు విమర్శిస్తారు, సరే తప్పులు ఉంటే ఎవరైనా సరే అని అనుకోవచ్చు, అది కూడా. అయితే ఇదే జడా శ్రవణ్ కుమార్ మొన్న ఎన్నికల్లో పోటీ చేశారు. మంగళగిరిలో 450 ఓట్లు ఎన్నో వచ్చాయి. సరే అది కూడా పక్కన పెట్టేశాం, ఓట్లు కాబట్టి ఎవరికి ఎన్నో వస్తాయో తెలియదు. బీసీవై రామచంద్ర యాదవ్ కూడా పోటీ చేశాడు, ఆయనకి 350 చిల్లర ఓట్లు వచ్చింది ఇదే మంగళగిరిలో. సో అందరూ మంగళగిరి మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సరే ఎనీహౌ వాళ్ళకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ అది. అయితే పోనీ ఆ ఓటింగ్ పర్సంటేజ్ వస్తే మాట్లాడకూడదా అంటే మాట్లాడచ్చు బ్రహ్మాండంగా. కానీ ఈయన ఎందుకు మాట్లాడకూడదని అంటున్నానంటే, కూటమిగా పార్టీలు ఏర్పడినప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నాకు కూడా ఒక పార్టీ ఉంది, నేను కూడా మీరు కలుస్తాను అని చెప్పేసి ఇదే జడా శ్రవణ్ అక్కడికి వెళ్ళి ప్రపోజల్ పెట్టారు. సరే ప్రపోజల్ పెట్టినప్పుడు సరే మన బలం ఏంటి, మనకి ఎంతమంది ప్రజల్లో మద్దతు ఉంది అనేది కూడా చూసుకోవాలి. కమ్యూనిటీ ఉంది కదా అని అనుకుంటే సరిపోద్దా? ఒక కమ్యూనిటీ ఉంటే ఆ కమ్యూనిటీని అందరూ ఓన్ చేసేసుకుంటారు. ఇక ఎందుకు చేసుకుంటారు? 100కు 100% చేసుకోరు, 100% కాదు కదా, 100కు 100% చేసుకోరు. వాళ్ళు ఏంటి, ఏదైనా ఇక ఆయన వెనకాల ఉండే వాళ్ళల్లో ఏదైనా ఓటేస్తే తప్ప అట్లా మన బలం ఏంటి అని దానికి తగినట్టుగా మనం అడుగులు వేయాలి. సరే ఆయన ఏం చేశారు అని అంటే కూటమి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే ప్రధానంగా టీడీపీ దగ్గరికి వెళ్ళి నేను 5 సీట్లు అడిగాను అని చెప్పేసాను. ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా, 5 సీట్లు ఒక్కో నియోజకవర్గానికి 5 కోట్లు. విచిత్రం ఏంటి అంటే సరే సీట్లు అడిగారు, తప్పులేదు, కోట్లు ఎందుకు అడిగారు? సీట్లు కోట్లకి సంబంధం ఏంటి? ఎన్నికల్లో మీరు పోటీ చేయాలనుకున్నారు, 5 సీట్లు అడిగారు, మీకు ఆ కెపాసిటీ ఉండాలి, నాకు ఓటర్లు ఉండారు, నేను పోటీ చేసుకుంటానని చెప్పేసి మరి డబ్బులు ఎందుకు అడిగినట్టు? ఒకటి అంటే మనం కూటమిలోకి రావడానికి ప్రయత్నం చేసాం, సరే తప్పేం కాదు. సో అక్కడ కుదరలా, 5 సీట్లు అడగడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారో, లేదా మీ బలం ఏంటి, మీరేంటి, ఏం మాట్లాడుతున్నారో అనే ఉద్దేశంతో వాళ్ళు రియాక్ట్ అయ్యారో, ఎనీహౌ అది జరగల. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణలో మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలు జరుగుతున్నప్పుడు సిపిఐ కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉంది. ఎన్ని సీట్లు తీసుకుందండి? ఎన్ని చోట్ల పోటీ చేసింది? ఒకే ఒక సీటు, భద్రాచలం. ఆ ఒక్క సీటు గెలుచుకుంది. తెలంగాణలో సిపిఐ బలం ఎంత? సిపిఐ కానీ సిపిఎం కానీ మంచి బలమే ఉంది. మీకు మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులకి కాస్తో కోస్తో ఆ పర్సంటేజ్ అనేది ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఏపీతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో కమ్యూనిస్టులకు కొంచెం బలం ఉంది. అంతేందుకు మునుగోడు బై ఎలక్షన్ చూసుకోండి. మునుగోడు బై ఎలక్షన్లో అప్పుడు టీఆర్ఎస్ గెలవడానికి, అప్పటికి ఇంకా బీఆర్ఎస్ అవ్వలేదు అనుకుంటుంది, టీఆర్ఎస్ గెలవడానికి గల కారణం ఏంటి? వాళ్ళు 10,000 మార్జిన్తో గెలిచింది. అక్కడ 15,000 ఓట్లు ఉన్నాయి మునుగోడులో సాలిడ్గా సిపిఐ వాళ్ళవి, సిపిఐ అండ్ సిపిఎం వాళ్ళవి. సో ఆ ఎడ్జ్తోనే అప్పుడు మునుగోడు బై ఎలక్షన్లో టీఆర్ఎస్ గట్టెక్కగలిగింది. సో ఆ తరహాగా ప్రతి నియోజకవర్గంలో కాకపోయినా జిల్లా వ్యాప్తంగా ఎంతో కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్
కమ్యూనిస్టులకు ఉంది తెలంగాణలో. అలాంటి వాళ్ళే అక్కడ భద్రాచలంలో పోటీ చేసినప్పుడు అంతకంటే బలమైన పార్టీయా? సిపిఐ సిపిఎంలు కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలు. సో ఇప్పుడు క్రమేపీ క్రాఫ్ తగ్గొచ్చు, కానీ జడా శ్రవణ్ కుమార్కి ఉన్న పార్టీ ఎంత, ఆ పార్టీకి ఉన్న పర్సంటేజ్ ఎంత, జనాల్లో ఉన్న మద్దతు ఎంత, ఇవేమీ చూసుకోకుండా 5 సీట్లు అడిగారు అని అంటే ఇక దానిని బట్టి అర్థం చేసుకోండి. సో అక్కడ పొసకపోయారు. సరే అయిపోయింది, బయటకు వచ్చేసారు. సరే బయటికి రావడం అంటే ఇక ఆయన ఒంటరిగా ఏదో పోటీ చేసుకున్నారు, వచ్చిన ఓట్లు అయ్యి. మరి ఇప్పుడు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఇట్లా అన్నప్పుడు ఇప్పుడు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు లోకేష్ అనే దానికంటే కూడా పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తున్నాడు. ఎందుకని టార్గెట్ చేస్తున్నాడు మీరు ఇక్కడ గమనించాలి. గేమ్ ప్లాన్. వైసీపీ వాళ్ళు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయట్లా. చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు టార్గెట్. అంతెందుకు, లేటెస్ట్ ఎగ్జాంపుల్ జోగి రమేష్. చంద్రబాబు నాయుడు లోకేష్ అనే మాత్రమే ఆయన టార్గెట్. పవన్ కళ్యాణ్ టచ్ చేయట్లా. మళ్ళీ కొత్తగా రంగా గారి అభిమాన్ని, రంగా గారు అడుగు జాడలు నడుస్తున్నా, రాధారంగా మిత్రమండలి, ఇలాంటివన్నీ చెబుతూ ఉన్నారు. సో ఇప్పుడు అందుకనే పవన్ కళ్యాణ్కి అక్కడ ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ కేటగిరీ తీసుకొచ్చేసి జడా శ్రవణ్కి అప్పచెప్పినట్టుగా ఈయన తెల్లారు లెగిస్తే పవన్ కళ్యాణ్ పైన టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అక్కడ అవకాశం కుదరలేదు కాబట్టి ఈయన ఒంటరిగా పోటీ చేసి ఇప్పుడు కూటమి పైన ప్రశ్నిస్తూ ఉన్నారు. సరే ప్రశ్నించవచ్చు, తప్పు లేదు. కానీ ఆ కూటమిలోనే ఏదో సీట్లు సర్దుబాటు, ఆ ఒక్క సీట్ నీకు ఇస్తానని చెప్పేసి ఆయన సీటు కన్నా ఇచ్చి ఉంటే అప్పుడు కూటమిలోనే ఉండేవాడుగా, అప్పుడు ప్రశ్నించేవాడా? కొన్ని తటస్థుడిలాగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుందాం, అప్పుడేమైనా ప్రశ్నించేవాడా? అక్కడ అవకాశం లేదు కాబట్టి ఇక ఒంటరిగా తప్పదు కాబట్టి పోటీ చేసి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇక దీని తర్వాత జగన్మోహన్ రెడ్డిని మొన్నటిదాకా తిట్టకుండా తిట్టిన జడా శ్రవణ్ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా జగన్మోహన్ రెడ్డి ఎలా మంచోడైపోతాడు? ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు తప్పులు చేసిన ఎత్తి చూపించచ్చు, తప్పులేదు. కానీ ఆయన ఎలా పొగుడతారు ఇప్పుడు మరలా? ఇప్పుడు వీళ్ళు సరిగ్గా పరిపాలన చేయకపోతే ఆయన మంచోడైపోతాడా? ఆయన చేసిన తప్పులు ఒప్పులు అయిపోతాయా? మరి ఈ లాజిక్ ఎలా మర్చిపోయాడు? ఆయన మాజీ జడ్జి అయ్యుండి. మరలా మొన్న ఈ మధ్య కూడా ఎవరి గురించో మాట్లాడుతూ కౌంటర్ కోసం ప్రెస్ మీట్ పెట్టి నాకేం కాదు, మీరు ఎన్ని కావాలని నన్ను తిట్టుకోండి, ఏమనుకోండి, ఏమవుదు, కానీ రేపు మేము అధికారంలోకి వస్తామంటున్నారు. అది కూడా ఎట్లా? జగన్మోహన్ రెడ్డితో కలుపుకొని. మరి అంతే కదా ఆయన చెప్పింది. జగన్మోహన్ రెడ్డితో కలుపుకొని అధికారంలోకి వస్తే వాళ్ళే సింహం సింగిల్ అంటూ ఉంటారు. ఇప్పుడే మీరు కలుస్తానంటారు. అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సింగిల్ అయినా ఇంకెవరితో కలిసినా ఏం చేసినా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే అది ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఈయన మళ్ళీ అంటున్నాడు నేను రేపు అధికారంలోకి వచ్చేసి మేము వచ్చేస్తామని చెప్పేసి. మీరు ఏదైనా అవకాశం అడగదలుచుకుంటే, ఇదే జడా శ్రవణ్ అవకాశం అడగదలుచుకుంటే ఆయన పార్టీ పరంగా ఆయన అడగాలి ప్రజల్ని. ఇదిగోండి, అప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చేయలేదు, తర్వాత చూస్తే కూటమి వాళ్ళు సరిగ్గా చేయలేదు, కాబట్టి నేను మాజీ జడ్జిని, నేను బాగా చదువుకున్నాను, ప్రజల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంది. సో ఇటువంటి తరుణంలో నాకు అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా నేను పరిపాలిస్తాను అని చెప్పేసి అనండి, అది ఎవరైనా సరే హర్షిస్తారు. అలా కాకుండా మరలా ప్లేట్ తిప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి మనందరం కలిసి బ్రహ్మాండంగా మేము అధికారంలోకి వచ్చేస్తాం, అప్పుడు ఏ ఒక్కరిని వదలనని అని చెప్పేసి అంటే మరలా ఇదే. సో ఇక్కడ వీళ్ళు వాటాలు వేసేసుకున్నారా? ఇదేనా ఇక? సో అప్పుడు ఏది ఆ పరిపాలన లోపాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒప్పులు అయిపోయినాయా? అప్పుడు తప్పు కాస్తా? సో ఇప్పుడు చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ కూడా ఇక అదేం చేస్తున్నారు, ఇదేం చేస్తున్నారు ఇప్పుడు అంటున్నారా? సో ఇలా ఎప్పటికప్పుడు ఫ్లిప్ అయిపోయి మాటలు మరి మారుస్తూ ఉంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? సో అప్పుడు 5 సీట్లు 5 కోట్లు అడిగారు కాబట్టి అది ఒక్కొక్క నియోజకవర్గానికి మరలా మరి అదేంటో అది విచిత్రం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని ఇదిగో పవన్ కళ్యాణ్ నువ్వట్ట ఇది ఇట్ట అని చెప్పి సుగాలి ప్రీతి గురించి సంబంధించిన ఎపిసోడ్ అన్నారు. అదే సుగాలి ప్రీతికి సంబంధించి మీరేం పోరాటాలు చేశారు ఇదే వైసీపీ అధికారంలో ఉండగా? ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. అప్పుడు అతను ఎవరు, డాక్టర్ సుధాకర్, ఆయనకి సంబంధించిన ఎపిసోడ్లో కావచ్చు, అప్పుడు ఏం మాట్లాడారు. మరి అప్పుడు సుగాలి ప్రీతి విషయం ఇప్పుడు కాదు కదా, అది ఎప్పుడు 2017లో జరిగిన ఘటన. అప్పటి నుంచి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడెప్పుడు ఏమీ అంత గట్టిగా మాట్లాడలేదే. అఫ్కోర్స్ అనంతబాబు విషయంలో వీటి విషయంలో కొంచెం గట్టిగానే మాట్లాడారు, దాన్ని కాదని అన్నట్ల. సో ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన వాడు ఎమ్మెల్సీ అనంతబాబు కూడా మంచోడు అయిపోయినట్టే కదా లెక్క. మరి ఇప్పుడు
ఎందుకంటే మీరు వైసీపీతో బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ హత్య చేసినా అప్పుడు అరాచకాలు చేసినా అవన్నీ ఇప్పుడు సమస్య పోయినాయి ఇక. సో అందుగురించే నేను టైటిల్లో కూడా అన్నది, పవన్ కళ్యాణ్ ప్రశ్నించే స్థాయి, ఆ ప్రశ్నించే హక్కు ఎప్పుడు కోల్పోయారు అంటే ఈ సీట్ల గురించి కోర్టుల గురించి మాట్లాడినప్పుడు. అలా కాకుండా న్యూట్రల్గా నాకు ఏ పార్టీ అధికారంలోనో ప్రశ్నిస్తానంటే ఖచ్చితంగా ఎవరినైనా నిర్భ్యంతరంగా ప్రశ్నించవచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ మనం ముందు డీల్స్ కోసం వెళ్ళి ఆ డీల్స్ ముడిపడక సెట్ అవ్వక తర్వాత ఇటు వచ్చేసి గళం మారిస్తే మాత్రం అది ప్రజల్లో పలచన చేసుకునే వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు మంచి విద్యావేత్త, గతంలో కూడా ఒక ఇంటర్వ్యూ చేసింది మీతో, బ్రహ్మాండంగా అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు, ఏ విషయం అడిగినా టక్కన సమాధానం చెప్తారు. సో ఆ రెస్పెక్ట్ అయితే ఉంది. కానీ ఆ రెస్పెక్ట్ని పోగొట్టుకునేలాగా ఈ వాయిస్ మార్చేసేటట్లు ఫ్లిప్ అయిపోవటాలు, దీనివల్ల అది ఆయనకే ఇబ్బంది. సో అంతెందుకు, మీ వెనకాల ఉన్న వాళ్ళు మీకు ఇప్పుడు ఏ నియోజకవర్గానికి పర్యటించినా ఎంతో కొంతమంది గ్యాదర్ అవుతారు కదా. సో మరి ఆ ఎంతో కొంతమంది అన్న ఓట్లేస్తారా? ఓట్లు వేయాలంటే మనం ఏం చేయాలి, రాజకీయంగా ఎలా ఎదగాలి అనేదాన్ని ఆలోచించుకోండి, తప్పులేదు. కానీ ఇలా ఓన్లీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేసి ఏదో చేసేస్తే మరి అది హైప్ వస్తుందో ఇంకోటో ఎలివేట్ అవ్వాలి, నిరంతరం వార్తల్లో ఉండాలి అనే తరహాలో చేస్తున్నారని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. నేనైతే అలా భావించట్లేదులేండి. సో ఆయన ఏదో ప్రశ్నించాలనుకుంటున్నారు, కాకపోతే ఆ ప్రశ్నించడం వెనకాల ఇట్లాంటివి అనేవి ఉన్నాయి అని చెప్పేసి ప్రజలు ఖచ్చితంగా చర్చించుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు ఆయన జడా శ్రవణ్ అనగానే ఒక ఎక్స్ జడ్జి, మంచి వాక్చాతుర్యం గలవాడు, మంచి నాలెడ్జ్ ఉన్నవాడు అనే గౌరవం ఉంది. అది కాస్త ఇప్పుడు పలసన పడిపోలా, చివరికి ఇదిగో ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ప్రజల కోసం ప్రశ్నించండి. మీరు ఏదో పొలిటికల్ వెండెట్టలాగా నేను పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేయాలి అని చెప్పేసి కళ్యాణ్ వర్గం మీదే వెళ్ళేవనుకోండి, ఏమవుతుంది, ఇంతకుముందు చాలామంది చేశారు, పెద్ద పెద్ద మంత్రులుగా చేసిన వాళ్ళే టార్గెట్ చేస్తేనే ఏం అవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి. అసెంబ్లీ గేటు తాకనివ్వం అని చెప్పేసి అన్నవాళ్ళు, ఏది వైసీపీ బలంగా ఉన్నప్పుడు వాళ్ళు గేటు తాకుండా వెళ్ళిపోయారు. సో అలాంటి వాళ్ళతో కంపేర్ చేసుకుని ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఏ రకంగా టార్గెట్ చేశాడో చివరికి ఆ పరిస్థితికి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అనేది ప్రత్యక్షంగా ప్రజలు గట్టి తీర్పు ఇచ్చారు కదా. కాబట్టి నిజంగా ప్రజల పట్ల కమిట్మెంట్తో ఆ సమస్యలపైన పోరాడితే అప్పుడు ప్రజలు ఎంత కొంత ఆలోచించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలాగే నేను ఒక పర్సన్ టార్గెట్ చేసుకుని వెళ్తాను అని అంటే, లేదా ఇంకా కుల ప్రస్తావనలు తీసుకొస్తే దానివల్ల ఈ రోజుల్లో ప్రజలు వాటిల్లో ఇరుక్కుపోయి వాటి గురించి ఇక దాని బయటకు వచ్చి ఆలోచించలేని పరిస్థితులు అయితే లేరు అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడతాం. మరి చూద్దాం ఇక జడా శ్రవణ్ తర్వాత ఏ విధంగా ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఇంకెవరెవరిని టార్గెట్ చేసి మాట్లాడతారనేది. ఈ వీడియో పైన ప్రధానంగా పవన్ కళ్యాణ్ని ప్రశ్నించే స్థాయి జడా శ్రవణ్కి ఉందా అన్నదానిపైన మీ అభిప్రాయాన్ని సూటిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.